వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ ఎగ్ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కర్రీ రైస్లోకి పలావ్లోకి టేస్టీగా ఉంటుంది. ముందుగా 4 కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లకి కొంచెం ఘాటు పెట్టుకొని బ్రౌన్ కలర్ మారిందాక వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక దానిలోకి తీసేసుకుందాం. ఈ నూనెలోనే కొంచెం తాలింపు గింజలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందామండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ కలర్ అయితే మారింది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత 4 టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఉంచాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. టమాటాలు అయితే మెత్తగా మగ్గినాయండి. ఇంకొంచెం సేపు మగ్గాలి. కాస్త గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొన్ని చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 3 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలండి. సింపుల్గా ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.